ప్రియ సహోదరులారా, ప్రభు నామం మీ అందరికీ వందనాలు. మరి ఇక్కడ ప్రభువు చెప్తున్నారు ఏంటంటే, యెహోవా జ్ఞాపకర్తలారా, మనని దేవుడు పిలుస్తున్నాడు ఏమంటే, యెహోవా జ్ఞాపకర్తలారా అని. మనకొక బిరుదు పెట్టి జ్ఞాపకర్తలారా అన్నాడు. నిజంగానే మరి ఆ పిలుపుకి తగ్గట్టు మనం జీవిస్తున్నామా? ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నారు. జ్ఞాపకర్తలుగా మనకు పెట్టి పేరు. మనకు ప్రభు చెప్తున్నారు, విశ్రమింపకుడి. ఎందుకంటే ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయన్ను విశ్రమింపనివ్వండి. దేవుణ్ణి విశ్రమింపనివ్వొద్దన్నారు. అదే మనం కూడా విశ్రాంతి మనం కూడా పొందుకోకుండా ప్రభు ప్రార్థన చేయమన్నాడు, వాక్యం చదవమన్నాడు, ధ్యానించమన్నాడు. అదేవిధంగా సువార్త భారంగా చేయమంటున్నాడు. ఎందుకంటే లోకం అంతంతటా కూడా యెరూషలేమును స్థాపించే వరకు అని చెప్పి. కనుక మరి జ్ఞాపకం చేసుకుంటా అనేదంటే మరి నిజంగానే యెహోవా మరి ఎలా కొంతమంది భక్తులు దేవుణ్ణి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ యొక్క జ్ఞాపకం చేసుకోవా అని ప్రభువుని ఎలా స్తుతించారో ఒకసారి వాక్యంలో చూద్దామండి. కీర్తన గ్రంథం 25వ కీర్తన 6, 7 వచనంలో మరి దావీదు గారు అంటున్నారు, మహారాజా ఏంటి ఆయన అడుగుతున్నారు ప్రభుని, యెహోవా కరుణాసీమును జ్ఞాపకం చేసుకో, నీ కృపాసీమును జ్ఞాపకం చేసుకో, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకో అని. ప్రభువా నీ కృపాశయాలు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఒక్కసారి మరి దావీదు గారు ఒకసారి దేవుణ్ణి అడుగుతున్నారండి. అదే విధంగా మరి కరుణాశయమును జ్ఞాపకం చేసుకోమని. మరి ఆ విధంగా మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా లేదా ఒకసారి మరి పరీక్షించుకుందామండి. ఎందుకంటే మరి అదే విధంగా మరి హిజ్కియా రాజు గారు అంటున్నారు ఏమంటే, ప్రభువా యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నారు ఏమంటే, ప్రభువుతో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని మరి కన్నీళ్లు విడిచినని. ఆ కృపని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మరి హిజ్కియా రాజు గారు చెప్తున్నారు. అలాగే దావీదు గారు కూడా నేను సేవకుడిగా ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకొని, మన జీవితాల్లో కూడా దేవుని సేవ చేస్తున్నప్పుడు రకరకాలుగా నిందలు మరి రకరకాలుగా మనకు వచ్చినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అని. దేవుని జ్ఞాపకం ఉండదని కాదు. ప్రభు మన నోటితో ఒకసారి గుర్తు చేసుకోమని దేవుడు ఒకసారి అడుగుతున్నారండి. ఎందుకంటే ఆయన కూడా ప్రభువు కూడా ఆయన మనం మనం అడిగే దాన్ని బట్టి మనం ఆయనకి సహవాసం దగ్గరగా ఉంటే, అంటే ప్రతి తండ్రికి కుమారుడికి చూడండి లోకానుసారంగా బిడ్డలకి ఏదైనా మనం కొనిస్తామంటే అది కొనవకి ఇవ్వకపోతే ఒకసారి గుర్తు చేసి, డాడీ మీరు నేను ఆ పని చేశాను కదా, నేను అలా మార్పు తెచ్చుకున్నాను కదా, అది చేస్తే మీరు ఇస్తానన్నారు కదా అని ఒకసారి జ్ఞాపకం చేసినప్పుడు అయ్యో మర్చిపోయినా, అయ్యో తప్పనిసరిగా నా బిడ్డ నా మీద ఎంత గుర్తుంచుకున్నాడు అని చెప్పి ఆ మాటలు గుర్తు చేసుకున్నా అని చెప్పి మనం ఎంతో ప్రేమతో బిడ్డని హత్తుకొని ఆ గిఫ్ట్‌ని వెంటనే తీసుకొని వెళ్లి మనం పండగ చేస్తుంటామండి. అదే విధంగా మరి ప్రభువు కూడా కోరుకుంటున్నారు. 119వ కీర్తనలోని 49వ వచనంలోని మరి దావీదు గారు అంటున్నారు అదే విధంగా, నీ సేవకుడికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. దానివల్ల నాకు నిరీక్షణ పుట్టించున్నావని. మనకి దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇస్తాడు. దేవుని అనేకమైన మరి మాట ఇస్తుంటాడు. ప్రభు దర్శనంతో మాట్లాడతాడు. ప్రభు రకరకాల ఆ మాటను ఒకసారి గుర్తు చేస్తున్నామా ప్రభా నన్ను దర్శించావు కదా, నాకు మాట ఇచ్చావు కదా, నాకు వాక్యంతో మాట్లాడావు, నాకు వాగ్దానంతో మాట ఇచ్చావు కదా ప్రభా తండ్రి నాయన అని ఒక్కసారి మరి దేవునికి మరి జ్ఞాపకం చేసి మనం ప్రార్థన చేస్తున్నామా ఒకసారి చెక్ చేసుకుందామండి. ఎందుకంటే మరి హబక్కూకులోని చెప్తున్నారు అదే విధంగా, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకొనము. మరి మా హుదూదులో వైజాగ్‌లో అయితే హుదూద్ వచ్చినప్పుడు అనేకమైన చెట్లు అన్నీ పడిపోయాయి. కానీ దేవుడు కృప కనికరమును ఇచ్చి మాకు ఈ వాక్యాన్ని మరి బ బ ప్రభు బయలుపరిచారు. ఆయన కోపించుచునే వాత్సల్యాన్ని మరి చూపించారు. ఒక్క మనిషి ప్రాణం పోకుండా దేవుడు కాపాడి చెట్లన్నీ కూడా కొట్టివేయబడ్డాయండి. మరి అదే విధంగా మరి ఏంటంటే కోపిస్తున్నాడు కొన్ని కొన్ని విషయాల్లో మనం దేవునికి ఆయాస్కరంగా జీవిస్తున్నప్పుడు దేవుడు తిరిగి వాత్సల్యత మన మీద కుమ్మరిస్తున్నాడండి. మరి ఆ విషయంలో మరి ఆ జ్ఞాపకం చేసుకుందామా? జ్ఞాపకం చేసి మరి దేవుడికి ఒక్కసారి గుర్తు చేసి ప్రభా నువ్వు ఆ కృప చూపించమని దేవుడిని అడగాలండి. ఎందుకంటే దేవుడు మరి ఆ విజ్ఞాపన చేయాలని ప్రభు కోరుచున్నాడు. విజ్ఞాపనకర్తలు లెగాలని ఇలాగ మరి ఈ యొక్క విజ్ఞాపన కొరకు దేవుడు ఎందుకంటే ఆ విజ్ఞాపన అనేది చాలా మరి విలువైనది. ఇతను విజ్ఞాపన అనేది దేవుని యొక్క పని ఈ భూమి మీద నెరవేర్చడమేనండి. కనుక ఆ యొక్క పని ఎవరు చేస్తారని ప్రభు చూస్తున్నారండి. అటువంటి విజ్ఞాపనకర్తలుగా ఉండాలండి. ఎందుకంటే విజ్ఞాపన అనేది ఏంటంటే మరి ప్రభుతోటి మనం కలిసి మనం ప్రసవ వేదన పడ్డం అండి. అదే విధంగా
మరి సాతానుతో పోరాటం. ఆ పోరాటం పోరాడుతూ సైతాన్ ఆ యొక్క కార్యాలు జరగకుండా మరి దేవుని విజ్ఞాపన వెళ్ళకుండా రకరకాలుగా పోరాడబడుతుంది. ఆ పోరాటంలో మనం దేవునితో కలిసి ఆ ప్రసవ వేదన పడడమే విజ్ఞాపన అండి. కనుక విజ్ఞాపన కర్తల కోసం దేవుడు చూస్తున్నాడు. ఆ యొక్క మరి ఆ విజ్ఞాపన చేసే వరంగా మనం నిత్యం ఉండాలి. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ వచనంలో రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను మరి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే విధంగా మరి ఆ విజ్ఞాపనలందు, ప్రార్థనలందు రేయింపగలు కూడా తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నారు. రేయింపగలు కూడా మరి రాత్రి తెల్లవారుజామున ప్రార్థన చేస్తానని ఎంతో విలువైనయి. కనుక మరి అటువంటి ప్రార్థనలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ నీతిమంతుని విజ్ఞాపన అంట అది మరి మనఃపూర్వకమైనదే, బలమైనదే అంటున్నారు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఆ విజ్ఞాపనలు మనం ఆ దేవుడికి విన్నవిస్తున్నప్పుడు అది ఎంతో విలువైంది అంటున్నారండి. కనుక అటువంటి వారంగా ఉండడానికి మనం సిద్ధపడాలి. మరి ఎఫ్సీలకు రాసిన పత్రిక పౌలు గారు ప్రార్థన చేస్తున్నారని ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నారు. విజ్ఞాపన చేయుచున్నానని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారో చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 17వ అధ్యాయం 19వ వచనంలో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనను నిరీక్షణ ఇట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాస్యమును బట్టి విశ్వసించు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మరి మీరు తెలుసుకున్న వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుని మహిమ స్వరూపియగు తండ్రి మరి తన్ను తెలుసుకుంటేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నానని చెప్తున్నారండి. అంత గొప్ప భక్తుడే మరి ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానమును ఆయన ప్రత్యక్షతను మనం తెలుసుకోవాలనంట ఆయన విజ్ఞాపన చేస్తున్నారండి. మరి అటువంటి వారంగా మనము కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. విషయమే దేవుడు విశ్రమించొద్దు అంటున్నాడు. విశ్రమించకుండా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే యెరూషలేమును స్థాపించే వరకు అన్నారు. యెరూషలేమును స్థాపించడం అంటే మరి మరి ఈ యొక్క నేటి దినాల్లో మరి ప్రభు సన్నిధిలో మరి పరిశుద్ధులుగా మనం ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మార్చబడాలని మన ప్రభు యొక్క మరి ఆ యొక్క రాజ్యం ఇక్కడ స్థాపించబడాలని అదే విధంగా మరి ఆ యొక్క పరిశుద్ధ జనాంగం అంతా కూడా స్థాపించబడి ఆ యొక్క పరలోక పట్టణంలో మరి ఈ యొక్క జనాంగం అంతా వెళ్ళాలని మరి ఈ లోకంలోని సమకూర్చబడాలని దేవుని మహిమ కొరకే పని చేయాలని మరి ప్రతి బోధకుడు సేవకుడు మరి ఆ యొక్క నిమిషము కూడా మరి వ్యర్థం చేయకుండా ఆ యొక్క పరుగు పెట్టాలని మరి దేవుడు ప్రార్థన చేయాలని విశ్రమించొద్దని ప్రభు చెప్తున్నారండి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం రాయబడి ఉంటది. సమయం ఇంక లేదని సైతాను పరిగెడుతుందండి. అపవాదికి సమయం లేదని అది తెలుసుకొని బహు క్రోధము గలవాడంట. మరి మీ యొద్దకు నేను ఎదిగొచ్చానని చెప్తున్నాను. చాలా అతనికి సైతానికి సమయం లేదని గ్రహించి ఆ సైతాన్ మరి పరిగెడుతున్నాడు అపవాది. మరి మనం ఇంకా ముందుకి పరిగెట్టవలసిన వారు ఉన్నాం. ఎందుకంటే ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. ఎరిగి స్థిరులను కదలను వారును ప్రభు కార్యాభివృద్ధిను ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదండి. మనం చేస్తున్న ప్రయాస వ్యర్థం కాదు అని అనుకోవచ్చు. ఏంటి ఇంత ప్రయాస పడుతున్నాను ఏంటి అని. కానీ మనం మనుషులమే చిన్నది మనం పని చేస్తే మన కృతజ్ఞతగా వారు మనకి తిరిగి చేయడం జరుగుతుంది. దేవుడి యందు ఇంత కష్టపడి ఇంత శ్రమపడి మీరు చేస్తున్న ప్రయాస బిడ్డలకి తరతరాలకి ఈ బ్లెస్సింగ్ అనేది వెళ్తుందండి. కనుక ఒకటే ప్రభు యెరూషలేమును స్థాపించే వరకు నాతోనే యెరూషలేము స్థాపించే వరకు మీరు విశ్రమింపొద్దు అంటున్నారు ప్రభు. ఆయన్ని విశ్రమింపనివ్వద్దు అంటున్నారు ప్రభు. అదే మనము కూడా విశ్రమింపొద్దు అంటున్నారు. ఎందుకని ప్రభు చెప్తున్నారు యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనంలో మరి బ్రద్దలేని సందులో నిలబడడానికి ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా అని దేవుడు అడుగుతున్నాడండి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు మరి ప్రభుత్వానికి మనకు ఆ యొక్క మన రాష్ట్రం యొక్క అవసరం ఉండకపోవచ్చు. మన క్రైస్తవుల యొక్క అవసరం లేకపోవచ్చు. కానీ ఈ ఎలక్షన్స్ లోని వీటిలోని అవసరం లేకపోవచ్చు. కానీ మనం ప్రార్థన చేయడం వలన దేవుడే ఒక కొత్త రూలు సృష్టించి దేవుడు ఏం చేస్తాడు మనం వాళ్ళకు ఉపయోగపడేటట్లుగా దేవుడు కృపనిస్తాడండి. మరి క్రైస్తవుని యొక్క డిమాండ్ మరి చాలా అవసరత దేశానికి డిమాండ్ ఉండేవాళ్ళుగా దేవుడు చేస్తాడండి. మన అవసరం ఉండేవాళ్ళుగా దేవుడు ఆ కృపనిస్తాడండి. కనుక మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రార్థన ద్వారా ఆ విజ్ఞాపన ద్వారా దేవుని క్రైస్తవునికి అవసరత మరి దేవుని యొక్క క్రైస్తవులకు అవసరత దేశానికి పుట్టించేవాడుగా దేవుడు చేస్తాడు. కనుక మరి అటువంటి వాళ్ళుగా మనల్ని దేవుడు
విలువైన వారిగా ఉంచుతాడు. కనుక ఆ దేవుడు ఒక్కటే చెప్పాడు. ఇక్కడ ఏంటంటే మరి ముందు వచనంలో యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది. ఎందుకంటే కావలివానిగా ఉంచానని చెప్పి రాయబడి ఉంటది ఇక్కడ. కావలివానిగా మిమ్మల్ని ఉంచానని చెప్పి. కనుక మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కావలివానిగా, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలివారిని ఉంచి ఉన్నాను. రేయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. రేయి కూడా పగలైనా కూడా మౌనంగా ఉండరు. ఈ టైంలో చాలా మంది చక్కగా నిద్రపోతుంటారు. కానీ ఈ మరి పగలైన అంటే దేవుని కృప వల్లనే సమకూర్చబడ్డామండి మనం. ఇలా ఉన్నామంటే ప్రార్థన చేయడం అంటే మనం అంటూ శక్తి బలం అవ్వదు. దేవుడి కృప వల్లనే నిన్ను నన్ను ఆ గుంపులో ఉంచి ప్రార్థన చేయడానికి ఆ కృప ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి కావలివాడు ఏం చేస్తాడండి? మరి అతని యొక్క ఎప్పుడు కూడా కంట్లో నిద్ర ఉండదు. ఆ వాచ్‌మెన్ ఉన్నాడనుకోండి ఒక ఇంటికి గాని, ఒక పట్టణానికి గాని వాచ్‌మెన్ పెట్టామంటే అక్కడ ఉన్నాడంటే రాత్రి పగలు నిద్రపోకుండా దాన్ని కాస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఈ పట్టణానికి, ఈ దేశానికి మన కావలివారిగా దేవుడు ఉంచాడు. ఈ ప్రపంచానికి ఒక కావలివారిగా ఉంచాడు దేవుడు. నీ ప్రార్థన, నా ప్రార్థన అది కావాలని, అది ధూపంగా ఆయన చేర్చుకోవాలని ఆయన తృష్ణతో ప్రభు చూస్తున్నాడండి. కనుక మరి కావలివానికి కావాల్సిన గుణాలు మనకున్నాయా? గురి కలిగి జీవిస్తాడండి. కావలివాడికి ఒక గురి ఉంటది. మనకి ఒక గురి ఉందా? ఇది చెయ్యాలి, ఇన్ని ఆత్మను రక్షించాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇంత సమయం పెట్టుకోవాలని గురి కలిగి ఉన్నామా? ఒకసారి పరీక్షించుకుందామండి. మెలకువ కలిగి ఉంటాడు. అదే విధంగా మరి అతని తాలూకా దృష్టి ఎప్పుడు కూడా వాటి మీదే ఉంటది. ఆ యొక్క పైనుండి ఎవరైనా ఏదైనా దుష్టుడు ఎలాగా పొంచి వస్తున్నాడో చూస్తున్నాడో అదే విధంగా ఉన్నతమైన వాటి మీద ఉంటది. మన దృష్టి కూడా ఆ ఉన్నతమైన వాటి మీదే ఉండాలండి. పైనున్న వాటి మీదే వెతకాలి. పైన వాటి మీదే మనం ఆ పరలోక రాజ్యపు బహుమానాలు పొందుకోవడానికి మనం ప్రయాసపడేవాళ్ళు. ఇక్కడ చేస్తున్న పనికి మనకు దేవుడు జీతాన్ని ఇస్తానన్నాడు. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. ఆ జీతాన్ని పరలోకంలో మనకు దేవుడు దయచేస్తానన్నాడు. కనుక మరి ఆ బహుమానాలు దేవుడిచ్చే ఆ పరలోకపు బహుమానాలు అవి పొందుకోవాలని మనం తృష్ణ కలిగి మన దృష్టి ఇప్పుడు కూడా పరలోకం మీదే నిత్య జీవం మీదే ఉండాలి. అదేవిధంగా ధైర్యం కలిగి ఉంటాడు. ఈ లోకంలో మనకి శ్రమ, శోధన వాటిని చూసి కృంగిపోకుండా ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు 360 సార్లు ధైర్యం కలిగి ఉండండి. భయపడొద్దు అని చెప్పారు ప్రభు. కనుక మనకొక్కటే ధైర్యం ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఏ సమస్యను జయించగలను. నాలో ఉన్నవాడు లోపల నుండి గొప్పవాడు కనుక నాతో కలిసి పనిచేస్తాను కనుక జయించగలనని ధైర్యం కలిగి ఉండాలండి. ఆ వాక్యమే, ఆ మాటే మనకి ధైర్యం ఇస్తుంది కనుక ఆ ధైర్యం కలిగి ఉండాలి. అదే విధంగా ఆయుధాలు కలిగి ఉంటాడు. మరి వాచ్‌మెన్ ఆ యొక్క కావలివాడు. మరి సర్వం కవచం మనం రీమనజానికి ఇచ్చిన వెంటనే మొట్టమొదట ఆ సర్వం కవచం అప్లై చేసుకోవాలి. వాక్యం అనే ఖడ్గం మరి తండ్రి మరి నాయన అదే విధంగా మరి విశ్వాసం అనే డాలు ఇవన్నీ కూడా మన మహిమనే శిరస్త్రాణం ఇవన్నీ కూడా మన సత్యమంతటి ఇవన్నీ కూడా సర్వం కవచం నోటితో పలుకుతూ మనం ఏం చేయాలంటే వాటిని అప్లై చేసుకున్నాను. నా కుటుంబం మీద అప్లై చేస్తాను అని మనం ఎప్పుడు కూడా విడుదల చేసి మనం అప్లై చేసుకోవాలండి. ఈ యొక్క మరి ఎప్పుడైతే మరి ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి మరి ఇవన్నీ చూస్తే ఒక ఒక గుర్తుకొస్తున్న పక్షిరాజు అండి. ఇవన్నీ చూస్తుంటే మనకొక పక్షిరాజు కూడా ఈ గుణాలన్నీ కూడా కలిగి ఉంటుంది అది. అదే విధంగా మనం కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క కావలివానిగా నేను నియమించానని చెప్పి ఎంతో చక్కగా ప్రభు చెప్తున్నారండి. కనుక అటువంటి వారంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దామండి. అదే విధంగా మరి ఆహ్, దేవుడు చెప్తున్నాడు విశ్రాంతిని ఇవ్వొద్దని చెప్పి కనుక విశ్రాంతిని ఉండకుండా మరి యెషయా గ్రంథము 62:7 వచనం చెప్పిన రీతిగా మరి విశ్రాంతిని ఇవ్వకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ప్రార్థన చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34లో ఉంటుంది. దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండాలని మన కొరకు నిత్యము ప్రభు విజ్ఞాపన చేస్తున్నారండి. ఆయన కుడిపార్శ్వన కూర్చొని యేసయ్య మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. కనుక ఆ విజ్ఞాపన మనం కూడా ఇక్కడ చేయాలని కోరుకుంటున్నారు. కనుక విలాప వాక్యాలు మరి 2వ అధ్యాయం 18వ వచనం రాయబడి ఉంటది. నీ కంటి పాపను విశ్రమింపనీయకము మరి అని ఎందుకంటే ఈ సామెత గ్రంథం 24:11 వచనం ఉంటది. ఏంటంటే చావునికే పట్టబడిన వారిని తప్పింపవా మరి అని నాశనముల కొరకు జోచున్న వారిని నువ్వు రక్షింపవా అని ఎంతో మందికి సెకనుకి ఎంతో మందిని మరి పడిపోతున్నారు కనుక వారందరిని కూడా రక్షించమని అడుగుతున్నారు కనుక మరి అటువంటి వారంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దామండి. మరి వీటన్నిటిని కూడా దేవుడు మరి మన కొరకే మా ప్రభు విజ్ఞాపన చేస్తూ మనల్ని కూడా విజ్ఞాపనకర్తలుగా ఉండాలని అదే విధంగా మరి ఇచ్చే జీతాన్ని పరలోక రాజ్యంలో మనం పొందుకోవాలని ఆ ప్రకటన గ్రంథం 12:12లో చెప్పిన రీతిగా మరి ఆ యొక్క దేవుడిచ్చే విజ్ఞాపన పొందుకొని సైతాన్ని పరిగెడుతున్నట్టు మనం కూడా పరుగు పెట్టాలి. దానికన్నా ముందుగానే పరుగుపెట్టి ప్రయాసపడి మరి మనం అందరూ కూడా ఆ యొక్క అనేక ఆత్మలు సంపాదించాలని కోరుకుంటూ మరి దేవుడు మన కొరకు చూస్తున్నాడు కనుక అటువంటి వారంగా మనం ఉండి బలాన మంచి దాసున
అనేటట్టుగా మనం ఉందాం. ఎందుకంటే మిరియాం కావలి ఉంది తమ్ముడి కోసం. ఆ యొక్క తమ్ముని కావలి ఉండి ఆమె రక్షించుకుంది. మరి ఏదెన్ తోటలో దేవుడిచ్చాడు. ఆ యొక్క మరి ఆదాముని కావలి ఉంచాడు. కానీ ఆదాము కావలి కాయలేకపోయాడు. మరి సరిగ్గా కాపలా ఉండలేకపోయాడు. సాతాను పొంచాడు. కనుక అలా మనల్ని కూడా దేవుడు మరి కావలివానిగా ఉంచుతున్నప్పుడు దేవుడు జ్ఞాపకర్తలారా అని పిలుస్తున్నాడు. ఆ యొక్క దేవుడిచ్చిన నామాన్ని మరి మన స్మరణ చేసుకుంటూ అటువంటి వారుగా ఉందాము. అదేవిధంగా విశ్రమింపకుండా ప్రతి నిత్యము రేయనక పగలనక దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ అనేక ఆత్మల్ని సంపాదించేవారుగా ఉందాం. అటువంటి మహాకృప మనందరికి కూడా దేవుడు దయచేయును గాక. ఆమేన్.